గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మా ప్రిన్సీ అయితే ఎన్ని డేస్ అడుగుతుందంటే ఇప్పి 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 ఏమి ఇప్పియాలమ్మా? మ్యాగీ మ్యాగీ అని అడుగుతా ఉందన్నమాట. సో ఫైనల్లీ ఈ రోజు చేస్తున్నాను, చూపిస్తాను. ఇదిగోండి ఇప్పి అయితే చేస్తున్నాను. స్కూల్ టైం అవుతుంది, రెడీ చేయాలి, స్నానం చేయాలి. హీటర్ పెట్టాను. ఇది తిన్న తర్వాత స్నానం చేపిస్తాను, లేదంటే స్నానం చేసి వచ్చిన తర్వాత తింటది. ఇది చల్లారిద్ది లోపు. పాలైతే తాగేశారు ఇద్దరు పిల్లలు. తాగి బయట నుంచి చాయ్ తీసుకొని వచ్చారనమాట. అంటే రోడ్డు దగ్గరికి వెళ్ళారు. ఏం షీట్స్ అవి? లామినేట్స్ తేవడానికి వెళ్ళారనమాట. వస్తూ పొద్దున్నే వెళ్ళారు 6 కలా. సో వస్తూ అలా చాయ్ తీసుకొని వచ్చారు. ఆయనకి అక్కడే ఇది కానీ తాగకుండా నా కోసం తీసుకొని వచ్చారనమాట. ఇద్దరం కలిసి టీ తాగేసాము. బ్రష్లు అయిపోయాయి. ఇంకా ప్రిన్స్ అమ్మకు కూడా బ్రష్ చేయించేసి ఇదిగోండి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బేసిక్ గా అక్కడ తాగితే టీ 7 రూపాయలు ఉండి 10 రూపాయలు పార్సల్ అయితే ఇద్దరు కొట్టేది అని చెప్పి అలా తీసుకొచ్చాను. పొదుపు చూస్తే నిజంగా అలాగే ఆలోచించి తీసుకొస్తాడు. ఏంటి బిడ్డ? నేనే చేయించా అంటే నేను దగ్గరుండి చేయించలేదు, చేయమని చెప్పాను. అబ్బో ఎవ్వరు తగ్గట్లేదు కదా నాతో సహా. అయ్యకున్నంత ఓవరు అన్నీ ఊరికి ఇలా చూడు తల్లా అన్న అంటే అలా రానియట్లేదు. పోటా పోటీ అయిపోయింది. ఇది మరీను ఆమెం పట్టించదు కానీ ఇది మరీను. రామా చూడమా, వద్దులే లక్కి నువ్వు వెళ్ళు. కొట్టిద్ది, అనవసరంగా కొట్టిద్ది. వద్దులేమ్మా, లక్కీ గారు చూస్తారంట. వెళ్ళిపోయిందిలే చూడు. వద్దులే తల్లి ఆడ మాకు మా అమ్మగా బంగారంగా చూడు. ఇదంతా పీకేసే, ఇది నుంచి ఇదంతా తీసేదండి. వెనకాల ఇలా రౌండ్ గా బట్టలు చేసి ఇలా అంటానికి లేదు, గాల్లోకి వెళ్ళిపోవచ్చు. దగ్గు మాత్రం తగ్గట్లేదు రా నాయన. అప్పుడే మేము కిచెన్ లోకి ఏం కావాలి, ఏ బాగుంటాయి ఏంటి అని చెప్పి ఊరికే సర్వ్ చేసి పక్కన పెట్టుకుందాం అనుకుంటున్నాం. విష్ లిస్ట్ లో యాడ్ అవుతున్నాయి అన్నమాట ఒక్కొక్కటి. కొత్తగా లెగిన్స్ తీసుకొచ్చానండి. చాలా చాలా బాగా ఏమంటారే రెస్పాన్స్ ఉంది లెగిన్స్ కూడా. సో లెగిన్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట. అన్ని సైజులో అప్ టు 4XL అనమాట. ఫుల్ లెంత్, మిగిలిన యాంకిల్ లెంత్. అమ్మా ఏంటిదిరా ఎల్లో కలర్? హాయ్ లక్కీ. ఏముండిద్ది మా అంత వెలిగిపోతుంది మొహం? అందులో ఏముండిద్ది? అరే అరే ఏంటి వాడు? చాలా రోజులైందిగా. మా ప్రిన్స్ కంట ఒక 2 days కి ఒకసారన్నా చేయాలంట. అలా తింటే ఏమైందో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. రోగాన్ని వచ్చింది. ఒక్కసారి తినాలా? అసలు అది ఎంత తక్కువ తింటే అంత మంచిది. తినకపోవడమే మంచిది. ఎన్ని మంత్స్ అయింది నువ్వు తిని? ఐడియా ఉందా నీకు? ఎన్ని డేస్ అయింది? నీకు ఎలా అనిపిస్తుంది? 8 నెలలు అయి ఉంటది. 8-9 నెలలు అయి ఉంటది ఖచ్చితంగా. మా ఇంట్లో ఇలాంటివన్నీ చాలా తక్కువ అండి. ఫస్ట్ టైం డిమార్ట్ నుంచి. నీకా? నువ్వు తింటావా? నాకు అంట బావా. ఏం తింటావా? మూత అంత ముందు పెట్టదు, అలా ఉండిపోతే మళ్ళీ ఆడవాళ్ళు. నాకు తిందామండి, కాలుతుంది. చూసాలేరా, పెట్రా వాడికంటావా? కాలుతుంది. ఆయవలే ఓకే ఎందుకు పడదు, నేను పెడతాగా. అలి బిల్లి. బాగుందా లక్కీ? గారు ఏం చేస్తున్నారు?
సాయి పెడుతున్నానండి. లేబెట్ట సాయి పెడుతున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి ప్రిన్స్ అమ్మ అయితే నిన్న పిక్నిక్ వెళ్ళి వచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేసిందంట. రాత్రి పడుకున్నావు కదా కాళ్ళు నొక్కమని చెప్పేసి ఆడి కాళ్ళు నొక్కి నేను పడుకునేసరికి నీళ్ళు లేగుతున్నాడు. ఎట్లా ఎట్లా పడుకోబెట్టాను అనుకుంటే ఇంక నిన్ను లేపుతుంటే నన్ను లేపుతున్నా. సో రాత్రి మొదటగా చుక్కలు చూపించారండి రాత్రి మటుకు పిల్లలు. మామూలుగా ఉండదు. ఇంకోటి లామినేట్స్ వచ్చినాయి అనమాట. టీవీ యూనిట్కి వాటికి లామినేట్స్ వచ్చినాయి. సో అది అయిపోద్ది. వాళ్ళు కట్టేయడం రాదు. అది పై కంటే కట్టేయడం రాదు. ఆడికి కంగారు అయిపోతా ఉంటాడు. సో అయితే కొంతమంది అడుగుతున్నారు కామెంట్ సెక్షన్ లో పూరింట్లో మంచి వ్లాగ్ షూట్ చేయండి అన్నా అని చెప్పేసి అన్నారు. ఆడ పెట్టి తల్లి బావా. ఇప్పుడు నువ్వు అన్నావు చూసావా బావా పైన తింది ఎంత ఉందానా. సో బావా కామెంట్ సెక్షన్ ఇందాక ఏమని వచ్చింది? జనవరి 31 జనవరి 31 కాదు కానీ డిసెంబర్ 31 కదా పూరీలో ఏదైనా స్పెషల్ వీడియో తీయండి అని చెప్పేసి కామెంట్స్ వచ్చినాయండి. సో అయితే మేము ఎంత బాగుంటదో వీడియో చూడకపోతే చూడండి, కుదిరితే లింక్ ఇస్తాను. మొన్న కూడా అన్న ఇచ్చాను చూసారా కిచెన్ ది. సో అలాగే మంచిగా పూరీలని చాలా అందంగా డెకరేట్ చేసుకున్నాము. మంచిగా ముందు అలుక్కున్నాము, ముగ్గులు పెట్టుకున్నాము. చాలా చాలా బాగుంది. ఈసారి కూడా మంచిగా అన్ని అలికి ముగ్గులు పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి చిన్న కేక్ కట్ చేసుకొని కుదిరితే మా ఆయన సెండ్ ఆఫ్ ఇచ్చామనుకో పూరింటికి. బయట నుంచి తెచ్చుకొని తినేసి చక్కగా తీసుకొస్తాం. పూరింటికి సెండ్ ఆఫ్ ఇచ్చేసాం అనుకో. కొత్త సంవత్సరం వచ్చే సంవత్సరం ఆ ఇంట్లో చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి పూరింట్లో చివరి వీడియో అవుతుందేమో. అంటే ఈ సంవత్సరానికి 2024 కి అవుతుంది. అండ్ సెలబ్రేషన్స్ కూడా 31st అనేది చివరి అనమాట. వాటికి సెండ్ ఆఫ్ కూడా బాగా ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ బ్లాగ్ అనేది పూరింట్లో తీస్తాం, మంచిగా తీస్తాము. ఓకేనా? మిస్ అవ్వకుండా చూడండి. సరే మరి చాయ్ అయితే రెడీ అవుతుంది. వావ్ ఇలా వావ్ ఇలా చూపించు. ఇలా చూపించు. లవ్ చెప్పు. లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పు బేటా. ఐ లవ్ యూ చెప్పే. మై లవ్ యూ ఇలా పెట్టుకొని మై లవ్ యూ చెప్పే. లవ్ చెప్పు. ఐ లవ్ ఐ లవ్ యూ దొంగ కొడక. ఒంట్లో బాగాలేదండి కొంచెం పెళ్ళికి. ఈ వెళ్ళిపోయి మూల దాక్కున్నాడే. స్నానానికి వాళ్ళ అమ్మ పిలుస్తుందండి. ఈ వెళ్ళిపోయి లోపల దాక్కున్నాడు. తల్లి మా అమ్మగా చాయ్ అయిపోయిందండి. ప్రిన్స్ అమ్మ కూడా రెడీ అవుతుంది. ఇద్దరికి స్నానాలు చేయించేసింది, జుట్లు వేయించేసింది. నేను అంటున్నాను ఇలాగన్నా చక్కగా మాట్లాడుతూ వ్లాగ్ అనేది కంప్లీట్ చేయవే అంటే నేను స్టాండ్కే పెట్టాలి, మొత్తం చూపించాలి, వర్క్ అంతా ఇదంతా చేస్తా ఉంటుంది. మనకేం టైం సెట్ అవ్వట్లేదు. ఎంతమందిలాగా చక్కగా ఇలా తీసేసేవి అంటేనే వింటలేదు. ఇంకోటి పొద్దున్నే నేను వ్లాగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ నైట్ అండి. ఇంట్లోకి ఇలాగ మారుద్దాం. ఆఫ్టర్ బిఫోర్ వేరియేషన్ లేకపోతే వేస్ట్. లైఫ్లో ఒక్కొక్క మెట్టన్నా పైకి ఎక్కాలి. మన మైండ్ సెట్ కిందే ఉన్నా కానీ జనాలు చూపించేది ఎప్పుడన్నా పైకి ఎక్కాలి. నాకు మటుకు పల్లెటూరు లైఫ్ అంటే మస్తు ఇష్టం అండి. పూరిళ్ళు, పూరిపాక, చెట్లు, గ్రీనరీ అదంటే ఇష్టం. మా ఎవరమ్మా కామెంట్ చేసింది పొద్దున్న నుంచి పూరీలు పూరీలు పల్లెటూరు అందాలు 2 ప్లేట్ పూరీలు. చెప్పాలి. సరేనండి ఇంకొంటాను. స్కూల్ కి లక్కీగా వస్తున్నారు. అంత సీన్ లేదు. లేదమ్మా ఇప్పుడు రాదు. కింద చాయింది. ఆడొస్తే ఇంకేం లేదు. ఉప్పు పాత్ర అనమాట. జనాలందరూ పారిపోతారు. అన్ని చూస్తే జనాలంతా గజ్జ 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 వణికిపోతారు.
అరుంధతిలోలా చూడు ఉంటుంది. ఎట్లా చూస్తున్నాడు. ఏంట్రా మరి అంత అమాయకుల్లా అంత ఇదిగా బిహేవ్ చేయగల అన్న. ఆ చూపు ఇట్రా ఇట్రా రా పొట్టాడా. ఏమైంది ఏమైంది అలిగింది. దారా ఏమైంది మా సారీ బేటా సారీ. లేదు తల్లి సారీ తల్లి దా అమ్మగా దా తల్లి. నేను చెప్తా లేదా అమ్మని నేను కొడతలేరా. ప్రతి ఒక్కరికి భాష ఉంటుంది, అది మనం అర్థం చేసుకోవాలి. కొడతానని చెప్పు అమ్మని. తప్పు తల్లి అనకూడదు, నేను చెప్పినా సరే నువ్వు అనకూడదు సరేనా. సారీ మమ్మీ చెప్పు, సారీ మమ్మీ చెప్పు, చెప్పు సారీ మమ్మీ ప్లీజ్ మమ్మీ అను చెప్పు తల్లి. చెప్పదు ప్లీజ్ మమ్మీ అను. పీస్ మమ్మీ అంటే కానీ సారీ చెప్పదు. పీస్ మిఠాయి ఇప్పిస్తా, పీస్ చెప్పు. ఒరే వీడియోలారా. ఫ్రెండ్స్ అయితే స్కూల్ కి రెడీ అయిపోయిందండి. కానీ మా లేట్ అవుతుంది కానీ తల్లి. ఫ్రెండ్స్ ఈ ఫోటో చూసి హైసల్ ఫోటో వేసుకున్న అందరూ అంటారు ఎగ్జైట్ఫుల్ గా ఉంటారు. ఎగ్జైట్ఫుల్ కాదు, ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు. ఎగ్జైట్ గా ఫీల్ అదేలే నువ్వు అన్నది కూడా కాపుతూనే తిరగలేదు. ఎగ్జైట్ గా ఫీల్ అవుతారు. పదరా పుట్టాడా వాళ్ళ అక్కకి దింపడానికి ఈడు కూడా. పట్టుకో పట్టుకో. ఏంటిది బ్యాగ్గా? నేను తీసుకుంటాను, నేను పట్టుకుంటాలే. మా అక్క ఎక్కడ మోసిద్దా బ్యాగ్? దేనికంత బరువు ఉంటుంది. నువ్వు మొయ్యరా, నువ్వు మొయ్యి ఒకసారి మొయ్యరా, ట్రై చేయి ఒకసారి పట్టుకోవడానికి ట్రై చేయి, మొయ్యి. ఏమైంది బుజ్జి? ఇంకోటి కట్టాక దిద్దులేవే. కడుతున్నానే. కడుతున్నావా? లక్కీ నువ్వు ఇట్రా. నువ్వు వచ్చి బ్యాగ్ ది లక్కీ, నువ్వు వచ్చి బ్యాగ్ ది, బ్యాగ్ ది. నీ కట్టం వచ్చానే బుజ్జి? లేకపోతే మళ్ళీ అది ఊడిపోద్ది, ఊళ్ళు దారం కదా. ఉన్నాయిలే కొద్దిగా. లేపు, ఇలా లేపు, లేపు. లక్కీ గాడు కూడా స్కూల్కి వెళ్తున్నాడండి. లేపు. రావట్లేదా? దా ఉండు, అక్కడే దాన్ని తీసుకుని. దానికి లక్కీ గారు కూడా స్కూల్కి వెళ్తున్నాడు. పంపిస్తున్నావు బుజ్జి ఈరోజు ఇన్ని? లేదుగా. ఉండడు వాళ్ళందరూ నిస్కిస్తాడు. అంటే ఏంటండి బావా? నీకు కూడా మళ్ళీ ఇడికి కూడా ఉందా బుజ్జి? కట్ చేసి కడతావా? సరే స్కూల్ టైం అవుతుంది, ఫస్ట్ మేము వెళ్తా. ఉండు ఆగు, వచ్చాక కడదు. ఆగు బుజ్జి, స్కూల్కి వెళ్ళి వచ్చాక కడదాం. సరే కట్టండి, కట్ట ఈ లోపు. ఏమింటరా బాబు ఇంత మొండి కట్టాలి. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య వీడియో కాల్ చేశారండి. ఏమంటుంది కోడి బాబు? ఏమంటుంది? పట్టుకో, నువ్వు పట్టుకో. అగో తాత పట్టుకున్నాడు, అగో తాత పట్టుకున్నాడే. అమ్మా పైకి చూపి బాపు. అగ్గో తాత చేతులు కూడా పంపి. కావాలా? తెమ్మని తాతను తెమ్మని ఇచ్చి వాళ్ళు తెస్తారు. ఇడిపోయాక బిస్కొని చంపేస్తారు. మెడల్ ఇచ్చేస్తుంది, ఊకినే మెడల్ ఇచ్చేస్తుంది. వెళ్ళొచ్చిందండి, స్నానానికి వెళ్ళొచ్చేసింది. సో వంట కూడా స్టార్ట్ చేసింది. ఏం వండుతున్నారు మేడం? మంచి చికెన్ పకోడీ అను పప్పు సాంబార్ ఇలాంటివి వండుతున్నావా? చెప్పరా ఏం వండుతుంది? టమాటా పప్పా? ఓకే. ఇంకా అప్పుడా లేకపోయి చాలా లేదు. అప్పుడా లేపి అంతేనా? సగ్గుబియ్యం ఇంట్లో ఉన్నాయి. సగ్గుబియ్యం చెప్తావు? సగ్గుబియ్యం వడియాలు ఉన్నాయి కదా, పర్లే. ఏనా
ఏందో చెప్పాలనుకున్నా మర్చిపోయానండి. భోజనం చేసాం కదా, భోజనం చేశాక కాసేపు కూర్చున్నాము. ఈలోపు మా లక్కీగాడు ఇన్నికాయలు అని ఒకటే గోల. ఇన్నికాయలు అంటే శనక్కాయలు అనమాట. ఇంకా నాగి బయటకు తీసుకెళ్ళి శనక్కాయలు తీసుకొని వస్తే అప్పుడు కొన్ని తిన్న తర్వాత వాడు కొంచెం సాటిస్ఫై అయ్యాడు. వాడిని కూడా ఇయ్యాలి ఎలా వస్తున్నాడు వాడు. ఇంకా ఎన్నికాయలు తిన్నాం అందరం, తలా కొన్ని ఎన్నికాయలు తిన్న తర్వాత ఈ లోపు మా పెద్ద అత్త వచ్చింది. మా అత్త వచ్చాక కాసేపు ఆవిడతో కూర్చొని కబుర్లు చెప్పుకున్న తర్వాత ఆవిడ కాస్త చాయ్ పెట్టిస్తే చాయ్ తాగేసి ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఇంకా లైవ్ అన్ని అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ మీకు ఎన్నికాయలు అంటే తెలుసు కదా, లక్కీ గారు అంటారు చిన్నకాయలు చెప్పాను. ఇదే ఇంకా నీకు ఉండే పెట్టా ఉంచాను, నీకు లేకుండా ఎలా తింటాం? కింద మైక్రోవేవ్ మీద తెచ్చుకో కవర్లో. ఇంకా ఇంకా శనక్కాయలు పుల్లగా ఉన్నాయా? ఏం తిన్నావురా నువ్వు? ఉప్పుగా పుల్లగా కాదు, ఉప్పుగా ఇసుకలో వేస్తారు, ఉప్పు ఇసుక కలిపి వేస్తారు. బాగుంటాయి, మంచి మాడకుండా బాగున్నాయి. సో ఇంకా తర్వాత లైవ్ అన్ని అరేంజ్మెంట్ చేసుకొని కూర్చొని లైవ్ అయితే చేశాను. ఇంకా నోస్ ఎక్కువగా మాట్లాడాను కదా, రన్నింగ్ అయిపోయింది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఆగింది, ఇంకా ఆపేసాను లైవ్. కింద వర్క్ జరుగుతుందిగా, ఏం జరుగుతుందా ఏంటని వచ్చి చూశాను. తర్వాత నేను పైన మేము చేయించాం కదా, సేమ్ వేరే వాళ్ళు చేయిస్తున్నారు ఇప్పుడు అక్కడ. మనల్ని చూసి పలానా వాళ్ళు చేపిస్తున్నారు అంటే ఇంకా పైకి వచ్చి కూర్చొని చూశాను. ఇంకా వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు, ఆడుకొని అని చెప్పి లైవ్ అదే చిన్నగా వీడియో అయితే ఇక్కడ క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట. రేపు జాన్ 1 కదండి, 31 నైట్ ప్లాన్స్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు? ఊరింట్లో వ్లాగ్ అన్నది చక్కగా చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేదండి. చూడాలి, కుదిరితే 31 మాది అక్కడ సెలబ్రేషన్స్ అయితే అవుతూ ఉంటాయి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, లేదంటే ముడుచుకొని పడుకోవటమే అంతే చలికి. సరే మరి ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేసేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, అయ్యే బాయ్ బాయ్ అండి.